ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 22వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించెదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో మీ జీవితములో దేవదేవుడి ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యందు సహోదరి సహోదరులారా, తల్లులారా, తండ్రులారా, బిడలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నిన్ను ఇత్తడి ప్రాకారముగా దేవుడు నియమిస్తాడు అంట. ఇత్తడి ప్రాకారం వలె వారు నీతో యుద్ధము చేస్తారు కానీ జయము పొందరు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు చేస్తున్నటువంటి పనిలో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగములో, నువ్వు చేస్తున్న వ్యాపారములో నీకు శత్రువులు ఉంటారు. నిశ్చయముగా శత్రువులు ఉంటారు. అయితే వారు నిన్ను పడగొట్టరు, పడగొట్టజాలరు. ఎందుకంటే దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నేను ఇత్తడి ప్రాకారముగా నేను నియమించి ఉన్నాను. ఇత్తడి ప్రాకారముగా నేను నియమించి ఉన్నాను. సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ కృంగిపోతూ ఇక నా జీవితం అయిపోతుందేమో, ఇక నేను సాధించలేనేమో, ఇప్పటి వరకు ఏదో నడిపించగలిగాను, ఇప్పటి వరకు ఎలాగో నెట్టుకు రాగలిగాను, ఇక నా వల్ల కాదు, ఇక అయిపోయిందంతా అని కృంగిపోతూ ఉన్నావేమో. ఈ ఉదయకాలం ముందు దేవదేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను ఈ విధముగా ఇప్పటి వరకు నిలబెట్టినవాడు దేవదేవుడు. ఆ దేవుడు అంటున్నటువంటి మాట, నిన్ను ఎలా నియమించానో తెలుసా? ఇత్తడి ప్రాకారం వలె నిన్ను నియమించి ఉన్నాను. ఇత్తడి ప్రాకారముగా నిన్ను నేను నిలబెట్టి ఉన్నానని దేవదేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్ల, ప్రియ దేవుని బిడ్డ, ఇత్తడి ప్రాకారముగా దేవుడు నియమించి ఉన్నాడు. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీ మీద యుద్ధం చేయటానికి వస్తారు, యుద్ధం చేస్తారు, కానీ విజయం నీదే. విజయం నీవే పొందుకుంటావు. నువ్వు తలపెట్టిన ప్రతి కార్యములో విజయం నీదే. నువ్వు ప్రారంభించిన ప్రతి పనిలో విజయం నీదే. ఒకవేళ నీవు నీ సొంత ఇంటి వారే నీకు శత్రువులుగా మారారేమో, నీ సొంత బంధు జనాంగమే నీకు శత్రువుగా మారారేమో, నీ తోడబుట్టిన వారే నీకు శత్రువుగా మారారేమో, శత్రువులుగా మారుతూ ఉన్నారేమో, నిన్ను పడగొట్టాలని, ఇక నిన్ను కృంగజేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో. ఒకవేళ నీ భర్త ఇంటి వారే నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నారేమో, ఒకవేళ నీ భార్య సంబంధులే నీకు విరోధం నిలబడుతూ ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నడిపించాను, ఇప్పటి వరకు నడిపించాను. ఇప్పటి వరకు నిన్ను ఎందుకు నడిపించాను అంటే, నిన్ను ఇత్తడి ప్రాకారముగా నిలబెట్టుటకు, ఇత్తడి ప్రాకారముగా చేయుటకు, ఇత్తడి ప్రాకారముగా నువ్వు స్థిరమయ్యావు గనుక ఇక నీకు భయం లేదని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని అందు సహోదరుడి సహోదరులారా, బిడ్డలారా, అట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా నీవు ఆరాధించు. హృదయపూర్వకంగా ఆయన నీ కష్టాలు కన్నీళ్లు నిజముగా మొరపెట్టు. నిశ్చయముగా ఆయన నిన్ను విడిపించి, నీ ఉన్న ప్రతి అక్కర నుండి, ప్రతి అవసరత నుండి విడిపించి, ఆయనలో నిన్ను సంతోషించు భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారితో తండ్రి నీవు ప్రకటించి తెలియపరిచినటువంటి సంగతులు ప్రభా వారి హృదయములో తలపోసుకొని, నన్ను దేవుడు నియమించాడు, నిలబెట్టాడు. ఇప్పటి వరకు కాదు, తుదిముట్టు ఈ లోకంలో ఉన్నంత వరకు, నా యొక్క జీవము తుదముట్టు వరకు ఆయన నిలబెట్టున్నాడు. నేను పడిపోడని విశ్వాసంతో ముందుకు కొనసాగు కృప ప్రతి బిడ్డకి దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సంతో సదాకాలం తోడేండి వెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.